అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. కార్యాలయంలో మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది. బాధ్యతాయుతంగా మీ విధులు నిర్వర్తించండి. ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది. ప్రార్థనలు, ధ్యానంలో పాల్గొనడం ద్వారా మీ మనసు తేలికపడుతుంది. మీ విశ్వాసాలు మీకు మరింత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి. మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటు చేసుకున్నా దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు. కార్యాలయంలో ఈరోజు మీరు చాలా ఉత్పాదకతతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఈరోజు పని ఒత్తిడి అనుకోకుండా పెరగవచ్చు. ఇది మీకు అలసకను కలిగిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీపై అదనపు బాధ్యతలు మోపబడవచ్చు. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిసారి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఈరోజు మీరు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. గతంలో ఉన్న చిన్నపాటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి కొత్త ఉత్తేజంతో పనులను పూర్తి చేస్తారు. వ్యాయామం, యోగా మీకు మరింత మేలు చేస్తాయి. అయితే ఆహార విషయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల చిన్నపాటి కడుపు నొప్పి లేదా జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలనిచ్చి మీ చేతికి ఊహించని ధనలాభం చేకూరే అవకాశం ఉంది. అయితే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు 1-2 సార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకోవటం అవసరం. లేకపోతే పెట్టుబడులలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న వేడుకలు లేదా కలయికలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సహనంతో వ్యవహరించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పిల్లలతో ఆనందంగా ఉంటారు. కుటుంబంతో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి రోజు. క్రీడలు, శారీరక వ్యాయామం, ఆటలు, పోటీతత్వం. ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. శారీరకంగా, మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు. అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ప్రయాణాలలో, ముఖ్యంగా రాత్రివేళలో కొంత అప్రమత్తత అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. తప్పులు, పొరపాట్లు, అనుభవాల నుంచి నేర్చుకోవడం.
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం. కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి. ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కాని కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది. నరసింహస్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది. మీపై మీకు, ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈరోజు పనిచేస్తుంది. మీ పనితీరును ఇతరులు నమ్ముతారు, మీకు మద్దతిస్తారు. మీ ఆదర్శాలను నమ్మండి, వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల మీ నమ్మకం దెబ్బతినే సంఘటనలు జరగవచ్చు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి. చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు. కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు. కాని మీ కృషి వృధాపోదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.